హలో గాయ్స్, ఇవాళైతే నేను హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నా. అదేంటంటే పోహా. ఇదైతే చాలా హెల్తీ. సో నేనైతే ఇక్కడ 2 బౌల్స్ ఆఫ్ అటుకులు తీసుకున్నా. ఏమంటారు, పల్చగా ఉండే అటుకులు కాదు, కొంచెం మందంగా ఉండే అటుకులు తీసేసుకొని కడిగేసి ఒక 2-3 మినిట్స్ నానబెడితే చాలు. బట్ నేను ఇక్కడ మర్చిపోయాను, అది నానబెట్టిన విషయం మర్చిపోయి ఒక 5-6 మినిట్స్ అయితే ఎక్కువ అయింది. కొంచెం మెత్తగా అయ్యాయి, వాటర్ బాగా పీల్చేసి. మీరైతే 3 మినిట్స్ అట్లా నానబెట్టేసి పక్కకు తీసేసుకోండి. ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి జీలకర్ర పోపు దినుసులు వేసేయండి. వేసేసాక నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేసుకోండి, అంటే కరివేపాకు వేసేసుకోండి. సింపుల్గా ఇన్స్టెంట్గా అయిపోతుంది పోహా అయితే. అండ్ పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక పచ్చిమిర్చిని. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేయండి. ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఎక్కువ టైం లేనప్పుడు ఇలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే టైం సేవ్ అయిపోద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్తీకి హెల్తీ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. సో మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాతకి పల్లీలు యాడ్ చేయండి. యాక్చువల్లీ నా దగ్గర అయితే ఇంకా నేను ఫోన్ స్టాండ్ అయితే తీసుకోలేదు. ఇంకో హ్యాండ్తో ఫోన్ పట్టుకుంటూ ఇంకో హ్యాండ్తోని ప్రిపరేషన్ అనేది చేస్తున్నా. తీసుకోవాలి, ఇంకా ఫోన్ స్టాండ్ అనేది తీసుకోలేదు. అందుకని మీకు కొంచెం కెమెరా అటు ఇటు ఊగుతున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నేను లెఫ్ట్ హ్యాండ్తోని ఫోన్ పట్టుకొని రైట్ హ్యాండ్తోని వర్క్ చేస్తున్నా. ఇదే టైంలో పవర్ పోయింది మా దగ్గర అయితే. మార్నింగ్ కరెంట్ తీసేశారు. ఇంకా ప్రాసెస్ అవుతుంది కాబట్టి దీన్ని ఇంకా కంటిన్యూ చేసా టార్చ్ లైట్ వేసి. నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేసుకోండి. ఒక టమాటో అయితే నేను యాడ్ చేసుకున్నా, టేస్టీగా హెల్తీ కూడా ఉంటుంది. ఇంకా టమాటో యాడ్ చేసిన తర్వాతకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాతకి మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఇంకా ఉప్పు యాడ్ చేయండి. మీలో ఎంతమందికి ఇష్టం పోహా కింద కామెంట్ చేయండి. నేను చెప్పినట్టు ఇక్కడ పసుపు యాడ్ చేశాను, చిటికెడు పసుపు కలర్ కోసం. అండ్ సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను ఇక్కడైతే కొంచెమే కారం వేస్తున్నా, ఎందుకంటే నేను 2 బౌల్స్ ఆఫ్ అటుకులు తీసుకున్నా కాబట్టి కొంచెమే కారం వేసాను. వేసి ఒక్కోసారి కలిపేసి ఇందాక మనం నానబెట్టి పక్కకు తీసుకున్నాం కదా, నేనైతే ఇక్కడ మర్చిపోయాను, కొంచెం మెత్తగానే అంటే బాగా వాటర్ పీల్చేసాయి అటుకులు అనేటివి. సో మీరు ఒక 3 మినిట్సే ఉంచండి కరెక్ట్గా. కడిగి ఒక 3 మినిట్స్ పక్కకు పెట్టి వాటర్ ఉంచేసి పక్కన పెట్టుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం మెత్తగా అయినాయి, కానీ మీరు ముందుగానే జాగ్రత్త పడండి. నెక్స్ట్ నానబెట్టుకున్న అటుకులు దాంట్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 3 మినిట్స్ అట్లా స్టవ్ మీద ఉంచండి. నేను ఈ ప్రాసెస్ మధ్యలో కరెంట్ పోయింది కదా, అస్సలు రాలేదు గైస్ కరెంట్ అయితే. మళ్ళీ ఇక నేను చేస్తూనే ఉన్నా. అయినా నార్మల్గా ఇది చేయడానికి నాకు ఒక 6-7 మినిట్స్ పట్టింది. ఈజీగానే అయిపోద్ది కదా, అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది. నార్మల్గా ఉప్మా కూడా ఇలానే చేస్తాం, కానీ వాటర్ వేసి అది బాయిల్ అయ్యేలాగా చూస్తాము. కానీ ఇది పోపు వేసేసి నానబెట్టుకున్న అటుకులు వేసేయడమే.
టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. బ్రేక్ఫాస్ట్లో వన్ ఆఫ్ ది హెల్దీ బ్రేక్ఫాస్ట్ పోహా. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మంచి కొత్తిమీరని కట్ చేసుకొని కడిగేసుకొని యాడ్ చేసుకోండి. వీలైతే లెమన్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ లెమన్ యాడ్ చేయడం లేదు. మీకు కావాలనుకుంటే లెమన్ కూడా యాడ్ చేయండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. మొత్తానికైతే పోహా ఈస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ కానీ సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మీరు సపోర్ట్ ఇస్తున్నట్టు నాకు తెలిసి ఇంకా వీడియోస్ చేయడానికి మంచి ఎనర్జీ వస్తుందన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ చెప్తున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. చూడండి, టేస్టీ పోహా ఈస్ రెడీ. థ్యాంక్ యూ guys, థ్యాంక్ యూ for watching my videos.